దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడి కృప మీ అందరికీ తోడైనట్లుగా మరి ప్రార్థిస్తున్నాం. ఏ ప్రాంతంలో, ఏ దేశంలో ఎక్కడ ఉన్నా మీ కొరకు, మీ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. మా యూట్యూబ్ చూసిన వాళ్ళందరూ కూడా పేరు పేరున వందలాండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి అనేక జనములకు పంపించండి. మీ కొరకు, మీ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. ఏ దేశములో, ఏ ప్రాంతములో ఎక్కడ ఉన్నా నా ప్రభువైన రక్షకుడు మిమ్మల్ని ఆశ్రయించాలని మీ కనికిని చూపించి ఆయన దేవుడి కృప మీకు అందరూ తోడే ఉండాలని ప్రార్థిస్తున్నాం. ప్రియమిట్లరా, సహోదరులరా, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం మిగిలిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీ స్తోత్రాలు. వాక్యముతో మాతో మాట్లాడండి ప్రభా. అనేక బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. అనేక బిడ్డలు రక్షించండి, కాపుతల భద్రత ఉంచండి, సాక్షిగా వాడుకొని ప్రభా సహాయం దయచండి. కృపగల దేవా, నీ స్తోత్రాలు తండ్రి. నీ గొప్ప కార్యము, విశ్వాసం, ప్రేమ, అనిక్షములు నడిపించి గొప్ప లక్షణాలు సాక్షిగా ఎంచబడండి ప్రభా. నీ కృప ఇప్పుడు మాకు తోడైనట్లుగా, ఆయా నిరంతరము తోడినట్లుగా, నీ సాక్షాత్తు నడిపించే గొప్ప స్వరం వినిపినట్లుగా సహాయం దయచండి ప్రభా. నాయన, నీ దీవులు, నీ మహిమలు, నీ ఘనతలు నేను ఆశ్రయించి నడిపించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టమలో వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమె. ప్రైజులండి, అందరికి వందనాలు. మరి ఈరోజు మూలవాక్యముతో మీ ముందుకొచ్చే మాట్లాడిపోయే అంశం, మానవులు చెయ్యి పట్టుకొని తండ్రి ఎద్దకు చేర్చుటకు. మానవులు చేయి పట్టుకుని తండ్రి ఎద్దకు చేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు యేసయ్య. మరి కొన్ని విషయాలు చెప్పాలి ఆశపడుతున్నాను. మానవులు చెయ్యి పట్టుకున్నాడు, మనం ఎలా ఉండాలి? పరిశుద్ధ హృదయముగా ఉండాలి. పరిశుద్ధ కొరకు విజ్ఞాపతో ఆయనలో ఉండాలి. అక్కడే దేవుడు మరి తీసుకు వెళ్ళటానికి వచ్చాడు. పరిశుద్ధ హృదయము, మరి అలాగే మన హృదయంలో దేవుని దగ్గర ప్రతిష్ఠించుకోవాలి. మరి చిన్న మాట చెప్పాలి ఆశపడుతున్నాను. రోమా 8:7 వెళ్తా చూడండి. మరియు హృదయములకు పరిశోధించిన వాడు ఆత్మ యొక్క మనసును ఏదో ఎరుగును. ఏలనగా ఆయన దేవుని చిత్త ప్రకారమును పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనకు చేయిస్తున్నాడు. దేవుని ప్రేమించవలారా, అనగా ఆయనకు సంకల్ప చొప్పిన పిలువబడి వారికి మేలు కొరకటకైనా. ఏంటండి మేలు? మనం మేలు చేయాలి, మనం కీడు చేయకూడదు. మేలు కొరకటకైనా సమస్త సమకూర్చి జరుగుతున్నది ఎరుగుతాము. ఎక్కడెక్కడ మేలు చేశాడా, ఎక్కడెక్కడ పరిశుద్ధులు ఉన్నారా, ఎక్కడెక్కడ పాపాత్ములు ఉన్నారా, ఎక్కడెక్కడ నీతిమంతులు ఉన్నారా, ఎక్కడెక్కడ విశ్వాసులు ఉన్నారా, ఎక్కడెక్కడ ఘనమైన కార్యాలు చేసి ఉన్నారా, ఎక్కడెక్కడ ఉన్నా మరి సంతోష పెట్టి దగ్గరలో ఉన్నారా, ఏ దూరం ఉంటున్నారా, దగ్గర ఉంటున్నారా, దూరం ఉంటున్నారా, దేవుడు పరిశీలిస్తున్నాడు. పరిశీలించి మొత్తం అందరూ తెలియపడుతున్నాడు. ఇక్కడ ఏముందండి? మేలు కొరగటైనా, నువ్వు మేలు కొరగట దగ్గర ఉండు. కీడికి మూలము కీడు. మేలు చేయి. మేలు చేసావా, దేవుడి నిన్ను హృదయములో పరిశుద్ధంగా ఎంచబడతాడు. దేవుని ప్రేమించే వారిలో ఉండాలి. దేవుని ప్రేమించే వారిలో ఉండాలి. దేవుని కీడి చేసే ఉండకూడదు. అందరూ సహవాసముతో నడవాలి, సంకల్పంతో నడవాలి. ఒక సంఘ శిరస్సుగా దేవుడిని ఏర్పరుచుకున్నాడు, అలా నడవాలి. మన మాట్లాడే విధాలు బట్టి, మన చేసే సంకల్పం బట్టి, మన చేసే సేవను బట్టి, మన చేసే విధానం బట్టి దేవుడి అక్కడ చూస్తున్నాడు అన్నిటి. ఏంటండి? మేలు చేస్తారా, మేలు కొరకు చేయండి. ఈ బైబిల్, పరిశుద్ధ బైబిల్ కొన్ని చదివితే కష్టాలు ఎదుర్కోవాలి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చానా, ఎన్ని ఇరుకులు వచ్చానా, ఎన్ని శోధనలు వచ్చానా, ఎన్ని ఇరుకులు నీ బలహీనతలు పడిపోయా సరే, బైబిల్, పరిశుద్ధ బైబిల్ మాత్రం వదలవద్దు. అనేక బిడ్డలు రక్షించింది బైబిల్.
నీ హృదయంలో నెమ్మది సమాధించేది బైబిల్. నీ ప్రశాంతమైన వాతావరణం నడిపించేది బైబిల్. నీ ఆత్మార్గానికి, నీ కుటుంబానికి కంచి వేసేది బైబిల్. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆలోచించండి ప్రియమైన సహోదరులారా. మనం బైబిల్ పట్టుకున్నామంటే 10 మందికి బోధించాలి, 10 మందికి సహవాసం అవ్వాలి, వాళ్ళ క్రియ నడవాలి, వాళ్ళ లోబడి ఉండాలి, వాళ్ళ మరి అనుగ్రహించాలి. వాళ్ళ సహవాసముతో మంచి చెట్లు తెలుసుకొని వాళ్ళ కొరకు విజ్ఞాపనతో ప్రార్థన చేయాలి. ఇక్కడ ఏమవుతుంది? సంకల్పం చొప్పున వాళ్ళ హృదయంలో సంకల్పం ఏముంది? విజ్ఞాపన. ఆత్మతో, ఆత్మలో ఏమి కుంగిపోయాయా, ఏక కుటుంబంలో కూలిపోయాయా, వాళ్ళ కొరకు విజ్ఞాపనతోను ఆత్మ యొక్క మనస్సుతో ఎరుగుదురు. మీరు ఎరగాలి, దేవుడి దగ్గర ఎరగాలి, దేవుడి దగ్గర లోపల ఉండాలి. భర్తలారా, భార్యలారా, మీరు శిరస్సుగా దేవుడి దగ్గర ఉంటున్నారా? తండ్రి ఇది పిలుస్తున్నాడు. వెరుగైనట్లయితే దేవుడిని యాక రీతిగా, మనసు హృదయముల రీతిగా ఎవరైనా మేలు కనుగొని చేయండి. మన చెయ్యాలి మేలు కనుగొనడానికి. మనం ఎప్పుడు ఉంటామా, ఎప్పుడు వెళ్తామా తెలియదు. బతికి 4 రోజులైనా సరే మేలు చెయ్యాలి. సంఘంలో మేలు చెయ్యాలి. ఒక శిరస్సుకి ఎంచబెట్టినాడు, నేనే ఉంటా, నేనే చెప్పుతా అని లేదు. కానీ వాక్యము సారం నడవాలి. వాక్యము నేను నడిపిస్తుంది, వాక్యము నేను గణపరుస్తుంది, వాక్యము అనేక జన్మలు రక్షిస్తుంది. వాళ్ళ కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయాలి, కన్నీరుతో ప్రార్థన చేయాలి, కుటుంబం కొరకు ప్రార్థించాలి. మేలు చేస్తున్నాడు, మేలు సాక్ష్యం నిలబెట్టుకున్నాడా ప్రార్థించాలి. అందరి కొరకు, మొత్తం అందరికి, మానవులు, ప్రతి మానవులు రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి ఎలా వచ్చాడో మనము తండ్రి దగ్గర చేర్చుకోవటానికి, మేలు చేయటానికి మన పరిశుద్ధులుగా ఉండాలి. ఇక్కడ ఏముందండి? పరిశోధిస్తున్నాడు ఆత్మతో, యొక్క చిత్త ప్రకారం. దేవుడి చిత్తం నీవు ఎరగాలంటే, దేవుడి చిత్తం సహవాసం నడవాలంటే నీ చిత్తం దేవుడి దగ్గర పెట్టు. అప్పుడు దేవుడి చిత్తం ఆయన చూస్తాడు. ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట పేరున నా హృదయపూర్వకమైన మంచి మనసాక్షిగా మీకు అందరికీ దేవుడు మేలు చేయాలనే, నేను అనేక బిడ్డలు రక్షించాలనే మనస్ఫూర్తిగా మనసారా ప్రార్థన చేస్తాను. పట్టుదల, హృదయము, మరి హృదయములో ఉన్న మన మనసైనా అది మేలు చేయాలి. అందరి కొరకు విజ్ఞాప ప్రార్థన ఆత్మతో. ప్రియబిడ్డలారా, అటువంటి సహాయం చేసేవాళ్ళు, ఆత్మతో ఉండవాళ్ళు చేస్తారండి. దేవుడి కొరకు సహాయం చేస్తారు, ఎదుటి వాళ్ళు సహాయం చేయాలి. అందరికి కూడా వస్త్రములు పోవాలి, ఎంతవరాలు వస్త్రం పోవాలి, అందరికి సహకరించాలి, సంఘాన్ని నడిపించాలి, కొరకు ప్రార్థించాలి, విజ్ఞాప చేయాలి. అదేంటి దేవుడు ఇలాగా నేర్పించాడు. ఇక్కడ ఏమందండి? మేలు చేయటకైనా సమస్తము సమకూడికి జరుగుతున్నవి ఎరుగుదురుము. మరి ఏం చేసామో సమస్తం ఎరుగుదని చూస్తున్నాడు. మేలు చేయండి ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, సంగమా, సహోదరి, క్రైస్తవుడా, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వినండి. దేవుడు ఈ బైబిల్ మిమ్మల్ని బాగు చేస్తుంది. ఈ బైబిల్ మిమ్మల్ని హృదయంలోనూ పరిశుద్ధంగా మారుతుంది. ఈ లోకములో నువ్వు ఏది సాధించలేవు, ఒక్క బైబిల్ ఒకటే నిన్ను హృదయం పరిశుద్ధంగా మారుస్తుంది, మారుస్తుంది, మారుస్తుంది. నీ హృదయం మారుస్తుంది. నెమ్మదిని సమాధానం కలగ చేసిన వాడు నేనే, సమస్త మెరుగున వాడి నేనే. ఈ సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక. ఆమె ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు. నాయనా, మేలు చేయటానికి ప్రభా, సమస్త విరిగిన ప్రభా, పరిశుద్ధులుగా ఉండాలని ఆజ్ఞాపించా తండ్రి. నాయన, నిర్మాలముగా ఉండాలన్న తండ్రి. అయా కృపగల దేవ, అనేక బిడ్డలకు రక్షించండి.
స్టూడెంట్స్ కోసం ప్రార్థిస్తున్నాం. ఎగ్జామ్స్ నాయనా, ఆ ఎగ్జామ్స్ లో పాస్ అయినట్లుగా కృప చూపించండి. నీ తోడు రెక్కలాగా ఉంది ప్రభా. అనేక తల్లిదండ్రులు రక్షించండి. అనేక సేవకులు, అనేక సంఘాలు రక్షించి భద్రత ఆ సంఘాల కోక ప్రభన్న ప్రార్థిస్తానండి. మంచి మనస్సుకి సాక్షిగా నిలబెట్టి అయ్యా హృదయపూర్వకమైన నీకు వందనాలయ్యా. సాక్షి వాడికి సహాయం దయచమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ బెక్కములో వెళ్ళుకున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేయాలండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించడు గాక. ఆమేన్.